నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వేగవంతమైన సాంకేతిక పురోగతి కారణంగా భారత మధ్యతరగతి వర్గం రాబోయే దశాబ్దంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనేక మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి అంతరించిపోయే ప్రమాదం ఉంది అనే భయం కూడా వ్యక్తమవుతోంది. ఈ భయానికి ప్రధాన కారణం మధ్యస్థాయి ఉద్యోగాలను కృత్రిమ మేధస్సు క్రమంగా భర్తీ చేస్తుంది అని భావించడం. ఈ పరిణామాలు ఇప్పటికే టెక్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతల రూపంలో కనిపిస్తున్నాయి. గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు సైతం ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. గూగుల్ ఇప్పటికే తన కోడ్లో గణనీయమైన భాగాన్ని రాయడానికి ఏఐను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, అనేక రంగాలలో మధ్యస్థాయి పనులు ఆటోమేషన్, ఏఐ ద్వారా భర్తీ చేయబడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, మీడియా, ఫినాన్స్ వంటి రంగాలలో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. భారతదేశ ఆర్థిక సర్వే కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని, ముఖ్యంగా తక్కువ విలువ ఆధారిత సేవల్లో ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు అని అంగీకరించింది. ఈ ధోరణి ఆందోళనకరమైనప్పటికీ భవిష్యత్తు పూర్తిగా నిరాశాజనకంగా లేదు. రాబోయేది సాంకేతికత ఆధారిత ప్రపంచం. ఇందులో చోటు సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏఐ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ అది కొత్త ఉద్యోగాలను, అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఏఐ అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ, ఏఐ వ్యవస్థలతో కలిసి పనిచేయడం వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన వారికి భవిష్యత్తు ఉంటుంది. ఏఐ వల్ల సంభవించే ఉద్యోగ నష్టాలను ఎదుర్కోవడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాభివృద్ధి, పునర్నైపుణ్యాభివృద్ధి చాలా కీలకం. ప్రస్తుత ఉద్యోగులు యువతరం మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. సృజనాత్మకత, విమర్శనాత్మకత ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, భావోద్వేగ మేధస్సు వంటి మానవ కేంద్రీకృత నైపుణ్యాలకు ఏఐ భర్తీ చేయలేని విలువ ఉంటుంది. భారతదేశంలో వ్యవస్థాపకత కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. జామ్, ట్రినిటీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు పౌరులకు డిజిటల్ గుర్తింపు, బ్యాంకింగ్ సేవలు, మొబైల్ కనెక్టివిటీని అందించడం ద్వారా వ్యవస్థాపకతకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఏఐలను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటోంది. ఇండియా ఏఐ మిషన్, నైపుణ్యాభివృద్ధి కోసం నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వంటివి ఈ దిశగా తీసుకుంటున్న అడుగులు. విద్యారంగంలో కూడా ఏఐను సమన్వయం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి భవిష్యత్తు ఏఐ కారణంగా అంతరించిపోవడం కాకుండా రూపాంతరం చెందడం అనేది మరింత సరైన దృక్పథం. ఈ పరివర్తన సజావుగా సాగడానికి వ్యక్తులు నిరంతరం నేర్చుకోవడానికి, తమను తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసి శ్రామిక శక్తిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. అప్పుడే మనం ఏఐ విప్లవం నుండి ప్రయోజనం పొందగలం. మధ్యతరగతి వర్గానికి సురక్షితమైన, అభివృద్ధి చెందిన భవిష్యత్తును అందించగలం. కేవలం ఉద్యోగాల వేటగా ఉండకుండా సమస్యల పరిష్కారకర్తలుగా మరియు సృష్టికర్తలుగా మారే దిశగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.